నమస్కారం అండి. ఒక ఎక్సలెంట్ ఫార్వర్డ్ వచ్చింది. చాలా బాగుంది. రిటైర్డ్ మగాడు. మగాడు రిటైర్ అయిన తర్వాత పడుతున్న పాటలు కొన్ని విందాం. అన్నీ మనం చెప్పలేము. అందుకు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. ఇప్పుడు ఆ రిటైర్డ్ మనిషి కొంతసేపు ఎక్కువ పడుకున్నాడు అనుకోండి. వాళ్ళ ఆవిడ అడుగుతుందిట, ఏమి పని లేదు పాట లేదు, నీకేం పోయింది, పుట్టినే పడుకుంటావు, నా పని నేను చేసుకుంటూ ఉండాలి కదా, నాకు రిటైర్మెంట్ అంటూ లేదు కదా, అదే నా ఏడుపు అని ఆవిడ మొదలెడు. సరే, వీడు కొంచెం వేగిరం లేచి 4 గంటల నుంచి కూర్చుంటాడు అనుకోండి. అప్పుడు ఏం పని ఉందని 4 గంటలకు లేస్తున్నావు, లేచి ఏం చెయ్యాలి, ఎక్కడికైనా వెళ్ళాలా, ఏమన్నా సూటినే వంటింటికి బెడ్రూమ్కి తిరుగుతూ ఉంటాం. కాఫీ తాగాలి, కాఫీ కలపాలి, పాలవాడు రాలేదు, కానీ నీకేం తెలుసు అని అంటుంది. సరే, ఇంట్లోనే ఉంటే రిటైర్ అయిపోయావు కదా, కొంచెం అటు ఇటు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా పైకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అలా ఇంట్లోనే కూర్చుంటావు, పక్కింటి ఆవిడ అడుగుతున్నది, అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడా అని. ఏమిటిది, చూడు పక్కింటి అతను రిటైర్ అయ్యాడు, 5 కిలోమీటర్లు వాకింగ్ వెళ్తున్నట్ట, నువ్వెందుకు వెళ్ళావు, అది ఇంకొక ఇంట్లో. తర్వాత అండి, ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంటికే లేటుగా వస్తాడు అనుకోండి. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇంట్లో లేవు, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడో సాయంకాలం వస్తావు. ఏమిటి చేస్తున్నట్టు, ఏమిటి డబ్బా సంపాదన, అవి ఉన్నదే కదా. సరే, ఇది ఇంకొక ఇంట్లో. తర్వాత ఎప్పుడు ఏదో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాడు అనుకోండి. రిటైర్ అయిపోయాడు కదా, చూడు అలా 24 గంటలు కొడుతూ ఉండకు. ఏమిటి నీ పుణ్యం పురుషోత్తమం, ఎప్పుడు గంటలు కొడితే ఏమిటి వస్తుంది, గంటలు కొడితే పుణ్యం అంటే గుళ్ళో పూజారికి ఎక్కువ పుణ్యం రావాలి, అతనికి ఊరంత డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఆ బాధలు ఏం లేవు మనకి. నువ్వు అలా గంట కొడకు, గంటలు కొడితేనే భక్తి అని లేదు, మనసులో ఉండాలి భక్తి, అంతే అన్నదిటండి. తర్వాత పార్ట్ టైం ఉద్యోగానికి పోదామని వెళ్ళేట. ఇప్పుడు ఎందుకు పార్ట్ టైము ఫుల్ టైము ఉద్యోగం చేసి ఏం చేయాలి, ఆ డబ్బులు ఏం చేయాలి, ఇప్పుడు ఉన్న డబ్బులు చాలా మనకి. కొడుకు కూతురు ఎలాగ అమెరికాలో ఏడుస్తున్నారు, నువ్వేం చేయాలి, మనం డబ్బు ఏం చేయాలి ఇక్కడ అని అంటుందిట పార్ట్ టైం. సరే, ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుదాం పదాన్ని తీసుకెళ్తే, చూడు ఎప్పుడు ఈ గుళ్ళు గోపురాలు తిరగడం, నాకు మోకాళ్ళ నొప్పి తప్ప ఇంకేమీ లేవు. చూడు పక్కింటి వాళ్ళు డార్జిలింగ్, నైనిటాల్, షిమ్లా, కాశ్మీర్ ఇవన్నీ వెళ్ళొచ్చారట, అక్కడికైనా వెళ్ళొచ్చునా, అది వెళ్తే కొంచెమైనా బాగుంటుంది.